మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమను అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమలు పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం. సంతోషించి వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసించలేదు, కడుపు మంటతో నన్ను నింపి ఉన్నావు, నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, ఇక్కడ ఇర్మీయా ప్రవక్త ఒక వేదనకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఏకాకినయ్యా, ఒంటరి నేను అయిపోయి ఉన్నా, నేను సంతోషించి వారి సమూహంలో నేను కూర్చోలేకపోతున్నాను, ఉల్లసించలేకపోతున్నాను. నా జీవితంలో సంతోషం పోయింది, ఆనందం పోయింది, సమస్తం పోయి నేను ఏకాకినయ్యాను. ప్రియ దేవుడి బిడ్డ, నన్ను ఆదరించేవాళ్ళు కానీ నన్ను పలకరించేవాళ్ళు లేరు. ఏకాకినైపోయాను, నేను ఒంటరి వాడిని అయిపోయాను. ఇదిగో నా జీవితాన్ని బట్టి సంతోషించే వారి దగ్గర కూర్చోలేకపోతున్నాను, ఉల్లసించే వారి దగ్గరికి వెళ్ళి ఉల్లాసంతో ఉండలేకపోతున్నాను. నేను ఏకాకినైపోయానయ్యా. ఈ ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో కూడా ఏకాకి అయిపోయావా, ఒంటరి అయిపోయావా, సంతోషించే వారితో సంతోషించలేకపోతున్నావా? ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు మరి ఉల్లసించే వారితో ఆనందించే జీవితం నీకు కోల్పోయిందా? సమస్తం పోగొట్టుకొని ఒకవేళ నిరాశ మధ్య నీ జీవితంలో ఉంటే, ఏకాకిగా ఉన్న నీ జీవితాన్ని, ఒంటరిగా ఉన్న నీ జీవితాన్ని నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చుటకు ఆయన శక్తివంతమైన దేవుడు. మనం గమనించినప్పుడు, హాగరు యొక్క జీవితాన్ని గమనించినప్పుడు, హాగరు చూడండి, అబ్రహాముని దగ్గర నుంచి బయటకు వచ్చేసిన తర్వాత చూడండి, ఒంటరిగా ఏకాకి అయిపోయి తన కుమారుడు భయంకరమైన రోదనతో, ప్రియ దేవుడి బిడ్డ, ఒక పక్క ఆకలి, దాహము, ఈ దాహము ఏడ మరణం వైపు తీసుకెళ్తుందని చెప్పేసి ఏకాకి అయిపోయారు. నా కుమారుడు యొక్క మరణాన్ని నేను చూడలేకపోతున్నాయని ఆ పొదలు వేసి భయంకరంగా ఏడుస్తూ ఉంటే, సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, హాగరు నీకేమైంది? ఇదిగో ఆ చిన్నవాడి యొక్క మొర నేను విన్నాను అని చెప్పేసి సర్వోన్నతమైన దేవుడు వారి దాహం తీర్చడమే కాకుండా, ప్రియ దేవుడి బిడ్డ, ఏకాకి ఒంటరైన ఆ కుటుంబాన్ని దేవుడు ఆ ప్రాంతంలోనే ఎక్కడైతే వారు వేదన పడ్డారో, ఎక్కడ దాహం కోసం ఒక చుక్క నీటి కొరకు ఎదురు చూశారో, ఆహారం కోసం అలవటించారో, అక్కడే నా దేవుడు వారిని ఉన్నత స్థానం నిలబెట్టాడు. ఇస్మాయిల్ నుంచి రాజులు వచ్చారు, ఒక ఆశీర్వాదక నింపబడ్డారు. నీ జీవితంలో కూడా ఈ ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో ఏకాకి అయిపోయిన అనుకున్నావా? నీ జీవితంలో అరణ్య రోదనగా ఉందా? ఎండిన ఎడారిలాగా నీ జీవితం కొనసాగుతుందా? పలకరించే వాళ్ళు ఎవరు లేరా? నువ్వు పోగొట్టుకొని కోల్పోయిన స్థితిలో, త్రోసేయబడ్డ పరిస్థితుల్లో అన్నీ పోగొట్టుకొని నిరాశ మధ్య ఉన్నవా? దీంట్లో నుంచి ఇంక మేము బయటికి రాలేమని భయపడుతున్నవేమో. సర్వోన్నతమైన దేవుడు ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ప్రియ దేవుడి బిడ్డ, సర్వోన్నతమైన దేవుడు వారి యొక్క ఒంటరితనాన్ని, వారి అంగలార్పుని, వారి కన్నీటిని ప్రభు చూసి, ప్రభు అంటాడు, ఏమైంది హాగరు, ఏమైంది నీకు? ఇదిగో ఆ పిల్లవాడిని, చిన్నవాడిని యొక్క మరిని దాహం తీర్చిన దేవుడు, నీ దాహాన్ని తీర్చగల దేవుడు ఆయన. నీ ఆర్థిక పరిస్థితి తీర్చగల దేవుడు, నీ అనారోగ్యం తీర్చగల దేవుడు. దేన్ని బట్టి నువ్వు కన్నీరు పెడుతున్నావో, దేన్ని బట్టి ఒంటరిని అయిపోయి ఏడుస్తున్నావో, దేన్ని బట్టి తృణీకరించబడ్డావో, దేన్ని బట్టి మరి యొక్క నీ కుటుంబం నుంచి నువ్వు గెంటి వేయబడ్డ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, ఆదరించలేక, ఓదార్చలేక, అయ్యో అంగలార్పుల మధ్య నీ జీవితాన్ని అందరిని మర్చిపోవచ్చు కానీ, నీ వారి నీకు దూరం అయ్యవచ్చు కానీ, ప్రియ దేవుడి బిడ్డ, నా సర్వోన్నతమైన దేవుడు నీ అంగలార్పును చూస్తున్నాడు, నీ ఒంటరితనం చూస్తున్నాడు. ఇదిగో నువ్వు నాలుగు గోళ్ళ మధ్య నలిగిపోతూ కన్నీరు పెడుతున్నా నీ జీవితాన్ని చూస్తున్నాడు.
హాగరు యొక్క జీవితాన్ని, తన కుమారుడి యొక్క జీవితాన్ని బాగు చేసి ఒక ఘనతాస్పదంగా మార్చిన సర్వోన్నతమైన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఇదిగో సర్వోన్నతమైన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అయ్యో నేను ఒంటరిని అనుకుంటున్నావా? నీతో జంటగా నా ప్రభు ఉండబోతున్నాడు. ఈ దినం నుంచి నీ వద్దకు రాబోతున్నాడు ఆయన. నీ దాహాన్ని తీర్చబోతున్నాడు, నీ కన్నీటి దురబోతున్నాడు. నువ్వు ఎక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడైతే అవమానాలు పాలయ్యావో, ఎక్కడైతే నేను పనికిరావాలనుకున్నావో, ఎక్కడైతే నీవు యోగ్యత లేని వ్యక్తి అన్నారో అక్కడే నా దేవుడు నిన్ను ఘనతగా మార్చబోతున్నాడు, దీవెనగా నువ్వు మార్చబోతున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి నమ్ము, విశ్వసించు. నా దేవుడు అద్భుతం జరిగించడానికి ఆయన శక్తివంతమైన దేవుడు. ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు లేయా యొక్క జీవితాన్ని తను జబ్బు కలదని, అందం లేదని ప్రియ దేవుడి బిడ్డ యాకోబు కానీ రాహేలు కానీ తన తండ్రి ద్వారా కానీ ప్రేమకు నోసుకోలేదండి. దుఃఖముతో, వేదనతో, కన్నీటితో ఒంటరి అయిపోయిందంట. ఆ ఒంటరితనంలోనే యేసయ్యని ఎతికింది. ఆ ఒంటరితనంలోనే సర్వోన్నతుని దేవాది దేవుడి వైపు చూసింది. నా దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. ప్రియ దేవుడి బిడ్డ చూడండి, ఎవరైతే ద్వేషించబడిందో, ఎవరి ద్వారా ద్వేషించబడిందో ఆ వ్యక్తే యాకోబే చూడండి తన సంతానం దయచేసిన తర్వాత అతను యొక్క లేయాని ప్రేమించడం ప్రారంభించాడు. లేయాని అతుక్కున్నాడండి. ప్రియ దేవుడి బిడ్డ చూడండి, జబ్బు కలదని, ఎందుకు పనికిరాదని, యోగ్యత లేనని వ్యక్తికి దేవుడు ఏం చేశాడు? ఘనతగా మార్చాడండి. దేవుడు సంతానాన్ని దయచేశాడు. యాకోబును ప్రేమించే స్థితికి ప్రభు తీసుకొచ్చాడు. ఈ రాత్రి ప్రియదేవుడు, ఈ యొక్క ఉదయకాల ప్రియదేవుడి బిడ్డ, నీ జీవితంలో కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వే పరిస్థితులు ఉన్నా, ఎవరి ప్రేమకు నువ్వు దూరం అయిపోయినా, ఏది కోల్పోయి ఒకవేళ అందంగా లేదని తుణీకరిస్తున్నారా? నీ అందంగా లేదని, వివాహం జరగట్లేదని బాధపడుతున్నావా? ప్రియదేవుడి బిడ్డ, నిత్యము దేవుడు కార్యం జరిగించబోతున్నాడు ఆయన. నిత్యము నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు ఆయన. నిత్యంగా నీ జీవితంలో ఆశ్చర్యకరపూర్వం జరిగించబోతున్నాడు. ఏ విషయంలో తృణీకరించబడ్డావో, ఏ విషయంలో ఒంటరివాడు పోయి కన్నీరు అంటే కృంగిపోతున్న నీ జీవితం నా ప్రభు అంటున్నాడు. ఏకాకినైపోయానయ్యా, ఏ ప్రేమకు నేను నోసుకోలేదు ప్రభువా అని ఒకవేళ సంతోషించే వారిని సంతోషించలేకపోతున్నానయ్యా, ఉల్లసించే వారితో ఉల్లసించలేకపోతున్నాను ప్రభువా, ఏకాకినైపోయానని ఏడుస్తున్నవా, రోధిస్తున్నవా? ఇదిగో నా ప్రభు నీ కన్నీళ్ళు చూస్తున్నాడు. ఆయన నువ్వు పెడుతున్న కన్నీళ్ళు చూస్తున్నాడు. నువ్వు పడుతున్న వేదన నా ప్రభు చూస్తున్నాడు. నీ యొద్దకు నా ప్రభు వచ్చేసి నీ యొద్దకు తెలిసి ఏ ప్రేమకు నువ్వు దూరం అయిపోయావో వారే ఒకరోజు నీ యొద్దకు రాబోతూ ఉన్నారు. ఒకరోజు నీ జీవితంలో ప్రభు కార్యం జరిగించబోతున్నాడు. మూడోదిగా ప్రియదేవుడి బిడ్డ, దావీదు యొక్క జీవితాన్ని కూడా గమనించినప్పుడు తన సహోదరులతోనూ తండ్రితోనూ ఎవరితోనూ ప్రేమగా లేని వ్యక్తి ఏకాకి అయిపోయాడు. రాజుగా అయిపోయినా కూడా తన కుమారులే తను వ్యతిరేకంగా లేచారు. ఒక పిచ్చివాళ్ళలాగా పరిగెడుతున్నాడండి. చూడండి, ఇటువంటి పరిస్థితుల్లో ఒక రాజుగా ఉండి కుమారుడు తరుముతూ ఉంటే పరిగెడుతూ ఉన్నాడు. ఏకాకినైపోయాయనయ్యా. ప్రియ దేవుడి బిడ్డ, దేవుడు దావీదుకు తోడి ఉండి తన్ని సింహాసనం నిలబెట్టి కృప చూపించి ఘనపరిచిన సర్వోన్నతమైన దేవుడు ఉదయకాల సమయంలో ఇప్పుడు ఒక ఘనత కన్నా ఉండి, ఒక ఆశీర్వాద కన్నా ఉండి ఈరోజు అన్నీ కోల్పోయి పోగొట్టుకొని ఏకాకి అయిపోయావా? నీకంటే తక్కువ వారు నేను తుణీకరించారా? త్రోసేయపడుతున్నారా? భయపడొద్దు. సర్వోన్నతమైన దేవుడు నీకు ఉదయకాల సమయంలో ఒక వాగ్దానం చేస్తున్నాడు. నీకు తెలుసా? నువ్వు కోల్పోయినవన్నీ మరలా తిరిగిచ్చి ఎక్కడైతే ఏకాకి అయిపోయి ఒంటరి అయిపోయినావో అక్కడే నా ప్రభు నిన్ను ఉన్నత స్థానం నిలబెట్టి నా దేవుడు నీ ద్వారా ఆ నామనికి ఘనతను తీసుకురాబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకర్త స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఒంటరమయ్యామని, మేము ఏకాకిమైపోయామని, మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని ఎదురు చూస్తున్నారో ప్రభా, వేదనతో గుండెలు బ్రద్దలైపోయిన పరిస్థితుల్లో ఏడుస్తున్నారో ప్రభా, ఒక్కసారి వారి వైపు మీరు చూసి నా తండ్రికి స్తోత్రాలయ్యా. వారు అంగలార్పిని మీ నాట్యంగా మార్చండి నా తండ్రి. యేసయ్య, వారు పోగొట్టుకుని కోల్పోయిన మరలా తిరిగి నా తండ్రి వారి జీవితంలో సంతోషం ఉల్లాసం దయచేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి,
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.